నాగార్జున తన ఫోటోల్ని తనది వాడుకోవడం మీదన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడని చెప్పుకున్నాం. అయితే ఢిల్లీ హైకోర్టు ఆయనకి చాలా గౌరవం ఇచ్చింది. చక్కటి పదజాలం వాడింది. భారతీయ చలనచిత్ర రంగంలో అక్కినేని నాగార్జున స్టార్ హీరో. అందుకే ఆయనకి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుస్తారు. అటువంటి స్టార్ హీరో వ్యక్తిగత హక్కుల్ని ఖచ్చితంగా కాపాడుతామంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పులో పేర్కొనడం అన్నది ఇక్కడ సంచలనం. ఆయన ఇమేజ్ పేరును దుర్వినియోగం చేయడం సరికాదంటూ సంబంధిత వెబ్సైట్లను మందలించింది. తక్షణం ఆ లింకులు తొలగించాలని ఆదేశించింది. అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్ని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారంటూ నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, ఫోటోలు, వీడియోలు, పేరును ఉపయోగించి పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికలు అక్రమంగా వ్యాపారం చేస్తున్నాయని పిటిషన్లు ఆరోపించితే, కొందరు తన ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కంటెంట్, లింకులు సృష్టిస్తున్నారని, ఇది తన ప్రతిష్టకు భంగం కలిగిస్తోందన్నారు. ఈ పిటిషన్ గురువారం జస్టిస్ తేజస్ కరియా సింగ్ బెంచ్ విచారించింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్, ప్రవీణ్ ఆనంద్ తదితరులు హాజరయ్యారు. అశ్లీల కంటెంట్, మర్చెంటైజింగ్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ వంటి 3 రూపాల్లో నాగార్జున ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి 14 URL యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ని న్యాయవాది వైభవ్ గగ్గర్ కోర్టుకి సమర్పించారు. 3 మార్గాల్లో మీ వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘన గురవుతున్నట్టు మీరు గుర్తించారు. ఆ లింకులను తొలగించమని వాళ్ళకే చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తులు చాలా కీర్తివంతమైన జీవితాన్ని గడుపుతారు. తాము ఇచ్చే ఉత్తర్వులతో ఎంతకాలం ఇలాంటివి ఆపగలం అంటూ జస్టిస్ కరియా అడిగారు. అయినా తాము ఇప్పటికిప్పుడే నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ వాటిని ఇమ్మీడియట్గా తొలగించమని ఆర్డర్స్ చేశారు.